ఎదురుపడ్డారు అనేది కూడా మరి అది ఎంతవరకు ఇక్కడ విషయం ఏంటంటే ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో జగన్ అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ దాంట్లో చిన్న లాజికల్ నడిచింది. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాతన చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళారు అన్న తర్వాతన జగన్మోహన్ రెడ్డిది అప్పటికే మధ్యాహ్నం వెళ్తారన్నటువంటి పాయింట్ వచ్చింది. ఏది అక్కడికి వెళ్తారని. ఈ లోపు చంద్రబాబు వెళ్ళారు. చంద్రబాబు వెళ్ళిన తర్వాతన ఈయన వెళ్తానికి మధ్యాహ్నానికి టైం పెట్టుకుంటే ఈ లోపుగా ఇక్కడ ఈయన మారిపోయారు. ఏది పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు అనూహ్యంగా. వెళ్ళడం ద్వారా పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళందరినీ కూడా ఈ లోపుగా ఆ ప్రాంతం అంతా తిరగడం ఇదంతా నడిచింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఆయన టూర్ ఏం క్యాన్సిల్ చేసుకోలేదు. తనని ఎయిర్పోర్ట్ దగ్గరే ఆపారు. కాన్వాయిలు అక్కడ ఉన్నాయి 2 కాన్వాయిలు అనేసి. కాన్వాయిలతో సంబంధం ఏముంది, ముందు మేము వెళ్తామంటే పోనీలా. దాంతో జగన్ ఒక ప్రదేశం దాకా వచ్చాక అక్కడ ఆపిచ్చేశారు ట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు అవి పెట్టి. దాంతో అక్కడ దిగేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి దాదాపు ఒక అరఫర్లంగా అంత వెళ్ళిన తర్వాత వేరే కారు, అది చెవిరెడ్డే పెట్టాడో లేకపోతే వెళ్తున్న కారులో ఎక్కాడు, ఎక్కేసి బయలుదేరిపోయాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆపారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ లోపల మాట్లాడుతున్నాడని జగన్ మళ్ళీ ఆపారు అక్కడ. ఆపినప్పుడు ఈ జగన్ ని చూసేసి ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళందరూ మూగేశారు వచ్చాడని తెలిసేసి. వాళ్ళు కేకలేస్తున్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటది అని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే సో జగన్ వచ్చాడని చెప్పింది అదే. అప్పుడు జగన్ లోపలికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు అనమాట. అది జరిగినటువంటిది అక్కడ సమరసింహారెడ్డి స్టైల్లో జరిగినట్టు. కానీ పరిహారం విషయంలో అంటే 25 లక్షలు ఇవ్వడం అనేది అంటే ఇమీడియట్ గా స్పందించి 25 లక్షలు ఇవ్వడాన్ని చూడాలా, లేదంటే 2 కోట్లు ఎంతో డిమాండ్ చేస్తుందంటే ప్రతిపక్షం, ఆ డిమాండ్ ఎలా చూడాలి? ఇప్పుడు మనం కేసు